మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కాబట్టి అవి అంటే ఉడికించుకొని మనకు మధ్యాహ్నం పోర్షన్లో కూరగాయలు ఆ, అలాగే పప్పు పప్పు చాలా కర్డ్. ఇంపార్టెంట్, ప్రోటీను. తర్వాత కర్డ్తో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మనం లంచ్కు డిన్నర్కు కర్డ్ తినచ్చు. కర్డ్ ఒక్కటే ఏమంటే మన ఇండియన్స్లో చాలామందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. అంటే పాల పదార్థాలు జీర్ణించుకోలేకపోవడం. అది వయసు పెరిగే కొద్దీ ఎక్కువైతూ ఉంటుంది. మనం చిన్నప్పుడు నేను 2 గ్లాసులు మిల్క్ తాగేవన్నీ నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు వస్తూ ఉందంటే వయసుతో పాటు ఆ లాక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. అది ఆ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది మనం వయసు పెరిగే కొద్దీ. ఆ వయసుతో పాటు మనము ఈవెన్ కొంచెం పాలు తాగినా మనకు గ్యాసు, బ్లోటింగు, కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయన్నమాట. అట్లా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మాత్రం పెరుగు కూడా తగ్గియాల్సి వస్తుంది. అది మనకు తెలిసిపోతుంది. ఎసిడిటీ ఫామ్ అవుతుంటారా? యాసిడ్ కాదు, ఇది డైజెస్టే కాదు. ఈ మన పాల పదార్థాలు ఏవైనా పాలు కానీ ఇప్పుడు పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ. నెయ్యి పర్లేదు, ఎక్కువ ఉండదు. వెన్నలో కూడా తక్కువ ఉంటుంది. పాలలో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఐస్ క్రీమ్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత చీజు, మనం చీజ్ తక్కువే తినేది, బట్ చీజ్లో ఉంటుంది. పెరుగులో తక్కువ ఉంటుంది. పాలతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది పాల పదార్థాలు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మనము పెరబెడతాం కాబట్టి లాక్టోజ్ తగ్గుతుంది. కానీ బాగా సివియర్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్, నాకు ఒక గ్లాస్ తాగినా కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది అది ఇది అనే వాళ్ళకు పెరుగుతో కూడా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. అట్లా మిల్క్ ఇంటాలరెన్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేకపోతే పెరుగు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోబయాటిక్ ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా వస్తుంది గట్టుకు, అది ఇంపార్టెంటే. అట్లా అదంతా లేనప్పుడు పెరుగు కూడా తినొచ్చు. అంటే కంపారిటివ్గా పెరుగు, మజ్జిగ 2 అలవాటు ఉన్నాయి కదా, ఏది వచ్చి మోర్ హెల్దియర్? లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదంటే పెరుగే బెటర్. ఎందుకంటే మనకి ఎక్కువ గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ అవన్నీ వస్తాయి. ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్ కాబట్టి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు పడనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మజ్జిగ బెటర్. ఎందుకంటే ఎక్కువ ఉండదు, బట్ స్టిల్ ప్రోబయాటిక్స్ అవన్నీ వస్తాయి. పెరుగులో కూడా గడ్డ పెరుగని ఉంటుంది, అవును, మామూలు పెరుగని ఉంటుంది, తర్వాత కుండతో పెరుగని ఉంటుంది. అవును. వీటిని ఎలా చూడాలి సార్? ఇవన్నీ అంటే కుండ పెరుగు అంటే అది చాలా గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉంటే అంత మంచిదే. అది దాంట్లో ఎక్కువ ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి గడ్డ పెరుగు కానీ కుండ పెరుగు కానీ మంచిది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మజ్జిగ చేసుకోవచ్చు దాంతో. కానీ ఏ పెరుగైనా దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. వెన్న తీసిన పాలు, అవును, వెన్నతో ఉన్న పాలు అన్ని 2 రకాలుగా మారింది. ఒకప్పుడు మనకి అది తెలిసేది కాదు. అవునవును. దీన్ని ఎలా చూడాలి? అంటే ఆ పెరుగు కూడా వెన్న తీసిన పాల నుంచి వచ్చిన పెరుగు, అవును, వెన్నతో ఉన్న పెరుగు, పాలు తీసిన పెరుగు, వీటిని ఎలా చూడాలి? వెన్న తీసిన పాలతో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు బరువు ప్రాబ్లం ఉండి బరువు తగ్గాలనుకుంటే వెన్న తీసిన పాలు బెటర్, అంతే. అదొక్కటే మెయిన్గా డిఫరెన్స్. టేస్ట్లో కూడా తేడా వస్తుంది. వెన్న తీసిన పాలు అంత టేస్ట్గా ఉండవు కానీ హెల్త్కు మంచిది. మాలో ఒకప్పుడు వెన్న కూడా మన ఫుడ్లో భాగంగా ఉండేది. అవును, కొన్ని ఆహారాలు నెయ్యి బదులు వెన్నతో, ఇప్పుడు కంది పచ్చడి లాంటివి అవును, వెన్నతో తినేవాళ్ళు. అవును, నెయ్యి బదులు వెన్న వేసుకొని తినేవాళ్ళు. ఆవకాయ కూడా వెన్న వేసుకొని తినేవాళ్ళు. సో పెరుగు గురించి మాట్లాడుకున్నాము, మజ్జిగ గురించి మాట్లాడుకున్నాము. వెన్న యొక్క పాత్ర ఏంటి సార్ ఆహారంలో? వెన్న కూడా మంచిదే. ఎందుకంటే అది కూడా పాల పదార్థము, దాంట్లో కూడా ప్రోబయాటిక్స్ ఉంటాయి, అది గట్ హెల్త్కు ఉపయోగపడుతుంది. కానీ వెన్నతో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, చూసుకోవాలి. నెయ్యి, వెన్న కానీ రెండిట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మోడరేట్ అమౌంట్, తక్కువ అమౌంట్లో తింటే ఏం ప్రాబ్లం ఉండదు. సో క్యాలరీస్ని మనం బర్న్ చేస్తే, వాటి ఖర్చు పెడితే అప్పుడు ఇబ్బంది లేదు. అవును, ఇబ్బంది లేదు. ఎక్సర్సైజ్ చేస్తున్నాము రెగ్యులర్గా, అప్పుడు రోజు కొంచెం వెన్న తిన్నా పర్లేదు. నెయ్యి కూడా అంతే. నెయ్యి, వెన్న ఒకటే కేటగిరీ కిందకే వస్తాయి అంటే క్యాలరీస్ వైజు. నెయ్యితో ఉండే బెనిఫిట్స్ నెయ్యికి కూడా ఉన్నాయి కాబట్టి నెయ్యి అసలు తినకూడదు అనేది ఏం లేదు. అంటే నెయ్యి బ్రెయిన్కి మంచిది అంటారు, ఇప్పుడే నెయ్యి వాడద్దు అంటున్నారు, ఎలా చూడాలంటే? నెయ్యి దాంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, వాడకూడదు అనేది అయితే తప్పు. ఎక్కువ వాడడం తప్పు. ఏదైనా అంతే కదా, ఏదైనా అది అంతే. ఇది నేను అందుకే చెప్తున్నా కదా, అసలు ఏది తినకూడదు అనేది ఎక్స్ట్రీమ్. అది చెప్తే పేషెంట్లు మన దగ్గరికి మళ్ళీ రారు, అది వినకూడదు అనుకుంటారు. అది మంచిది కూడా కాదు. ఎనీథింగ్ అలవాటు అయిపోయాం కదా. కాబట్టి ఇప్పుడు నెయ్యి కూడా స్మాల్ అమౌంట్ రుచికి వేసుకుంటే పర్లేదు. నెయ్యిలోనే అన్నీ వేయించారనుకోండి అది బ్యాడే. సో అది బట్ నెయ్యి
తినడం అనేది మంచిది కాదనేది తప్పు. సార్ ఈవినింగ్ని ఎలా చూడాలి సార్ మన 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 డైట్ సిస్టంలో? రెండు, ఒకటి టైమింగు, రెండోది క్వాంటిటీ. ఈవినింగ్ వచ్చేటప్పటికి మనము చాలామంది మన ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ చాలా లేట్కి తింటాం, 9-9:30కి తింటాం. డిన్నర్ అంటలేదు నేను, ఈవినింగ్ స్నాక్స్ టైం. స్నాక్ టైం అంటారా? స్నాక్ టైంలో ఏదైనా కొంచెం హెల్తీ స్నాక్ అంటే ఒక ఫ్రూట్ కానీ అట్లా తినడం మంచిది అనమాట. ఈవినింగ్ స్నాక్ మనము బిస్కెట్లు, చాక్లెట్లు, ఈ కేకులు తిన్నామంటే అంత రోజంతా చేసిన మంచిదంతా ఆ ఒక్కదాంతో వెళ్ళిపోతుంది, అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా మన బాడీ అంతా క్రీచర్ ఆఫ్ హ్యాబిట్ అంటాం. అంటే మన బాడీని మనం ఎట్లా ట్రైన్ చేస్తున్నామో మన బ్రెయిన్ అదే అడుగుతుంది. మన బ్రెయిన్కు ఏది ఫీడ్ చేస్తామో అదే అడుగుతుంది. కాబట్టి మనం ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే బాడీ ఏం రిజెక్ట్ చేయదు. అది మనము మెంటల్గా ఓకే ఇది సాయంత్రం అయితే ఒక కేక్ తినాలా, ఒక ఐస్ క్రీమ్ తినాలా, ఒక చిప్స్ ప్యాకెట్ తినాలా అని ఉంటుంది. అదంతా అలవాటు చేసుకున్నది, అది ఎవరు మనకు చెప్పలేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు, దానివల్ల చాలా చెడు ఇవే ఉంటాయి అన్నమాట, కాంప్లికేషన్స్ ఉంటాయి. డిన్నర్ వచ్చేటప్పటికి ఒకటి తొందరగా తినాలి. టైమింగ్ బెస్ట్ టైం 3 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ టైం అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం 10కి పడుకున్నామంటే 7కి అంతా డిన్నర్ చేసేది బెస్ట్. అదొకటి. రెండోది తక్కువ క్వాంటిటీ తినాలి. లంచ్ కంటే డిన్నర్ తక్కువ తినాలి. ఎందుకంటే మనం ఎక్కువ తినడం వల్ల డైజెస్ట్ కాదు, బరువు పెరిగే ఛాన్స్ ఉంది, తర్వాత యాసిడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, పొద్దునకంతా కొంచెం అన్కంఫర్టబుల్గా అయ్యి ఇదంతా ఉంటుంది. కాబట్టి డిన్నర్ తొందర తినాలా, తక్కువ తినాలి. అది ఏం తినాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు లంచ్కి ఏం తిన్నామో అట్లనే మోర్ ప్లాంట్ బేస్డ్ వెజిటబుల్, ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఏదో ఒక ఎగ్, కొంచెం చికెన్, అది ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. ఇప్పుడు ఏదైనా కొంచెం ఫ్యాటు, ఉప్పు, షుగర్, ఈ 3 బ్యాడ్ ఫర్ హెల్త్. షుగర్ తక్కువ ఉండాలా మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు. ఇప్పుడు కాఫీలో షుగరు ఇదంతా మాట్లాడుకున్నాం కదా, షుగర్ లేకుండా తాగాల్సిన అవసరం లేదు, కొంచెము జస్ట్ టేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వీలైనంత వరకు కుకింగ్లో మనము వంటలు చేసేటప్పుడు తక్కువ వాడాలా, తర్వాత మళ్ళీ మనం పెరుగన్నం తినేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఈ హ్యాబిట్ కొంచెం మానేస్తే బెటర్. ఎందుకంటే సాల్ట్తో మనకు హై బీపీ ఉండే వాళ్ళే సాల్ట్ తినకూడదు, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళే సాల్ట్ తినకూడదు అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరికి సాల్ట్ ప్రాబ్లమే. ఈవెన్ మనము 20 ఏళ్ళలో హెల్తీగా ఉండే వాళ్ళకు కూడా సాల్ట్ తీసుకోవడం వల్ల, ఎక్కువ తీసుకోవడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అది సాల్ట్. ఇంకా ఫ్యాట్ అనేది మనము ఎంత ఆయిల్ వేస్తున్నాము కుకింగు, ఇట్లా మామూలుగా ఏదైనా స్వీట్లు తింటున్నామా, దాంట్లో వచ్చే షుగరు, ఫ్యాటు, ఇవన్నీ కంట్రోల్ చేసుకొని మోర్ ప్లాంట్ బేస్డ్ కొంచెం ప్రోటీన్ తీసుకుంటే, ప్రోటీన్ ఇంపార్టెంట్ బట్ చూసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేయటము, తర్వాత రాత్రిపూట కూడా భోజనం చేయడం ఇప్పటికే చాలామందికి అలవాటు ఉంది. అయితే 20-30 ఏళ్ల నుంచి, ఒక 30 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్ నుంచి మధ్యాహ్నం రాత్రిపూట భోజనం బదులు టిఫిన్ చేయటం, అల్పాహారం టిఫిన్ చేయటం అనేది కల్చర్ పెరుగుతోంది, భోజనం తగ్గుతోంది. దీన్ని ఎలా చూడాలి? టిఫిన్ చేయొచ్చా, భోజనం చేయాలా, ఎలాగా? టిఫిన్ మంచిదే. ఎందుకంటే మనము భోజనం, అదే నేను ఇప్పుడు అన్నా కదా, క్వాంటిటీ తక్కువ తీసుకోవాలా డిన్నర్ కని. సో మనం రాత్రిపూట టిఫిన్ తింటే జనరల్గా అన్నము మనము, అంటే ఇప్పుడు లంచ్ అంత క్వాంటిటీ తినం కాబట్టి టిఫిన్ మంచిదే. ఏమంటే కొంచెం ఆయిలీగా లేకుండా ఉంటే బెటరు, కొంచెం డైజెషన్కు, యాసిడ్ కానీ వీటన్నిటికీ. అది కూడా ఇడ్లీ, దోశ కానీ ఇట్లాంటివి ఏమన్నా తినడంలో తప్పు లేదు. ఈవెన్ రైస్ కానీ కొంచెం తక్కువ రైసో, లేకపోతే పులిహోరనో ఏదన్నా ఇట్లాంటివి ఏమైనా చేసుకుని టిఫిన్ తినడం మంచిదే. ఇప్పుడు పల్లెల్లో కానీ చాలా ఊళ్ళలో, లేకపోతే ఒక అలవాటైన చాలా జనరేషన్స్కి ఎన్నో అలవాటైన వాళ్ళు రాత్రిపూట భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం రాత్రిపూట చేస్తున్నారు. అవును. అయితే క్వాంటిటీ తగ్గించమంటారు. క్వాంటిటీ తగ్గించాలి. అది టిఫినా భోజనమా అనేది కాకుండా క్వాంటిటీ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీరు 3 hours చెప్పారు, స్లీప్కి 3 hours ముందు తినాలన్నారు. 11 గంటలకు ఇంటికి వచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి అనుకుందా, సేపు పని చేసుకొని 11 వచ్చాడు, ఒక 3 hours గ్యాప్ అంటే 11 గంటలకు తిని 2 గంటలకు పనుకోవాలా? దాన్ని ఎలా చూడాలి? టైమింగ్ ఏమైనా ఉందా? ఈ టైం తర్వాత తినకూడదని ఏమైనా ఉందా? అట్లేం లేదు, కానీ ఎంత గ్యాప్ ఇస్తే అంత బెటర్. తిని ఇమ్మీడియట్గా పడుకుండేది బదులు అట్లీస్ట్ 3 గంటలు ఇవ్వకపోయినా అట్లీస్ట్ అరగంట, గంట అన్న ఇవ్వగలిగితే మంచిది. రోజు 11కే వర్క్ అయిపోతుంది, రోజు 11కే వస్తున్నామంటే మన జీవన విధానమే కొంచెం మార్చుకోవాలంటే కొంచెం లేటుగా పడుకొని కొంచెం లేటుగా లేవటము అట్లా చూసుకోవాలా. స్లీప్కి స్లీప్ ఇంపార్టెన్స్ చాలా ఉంది.
ఆ గ్యాప్ కూడా ఇంపార్టెంటే, కానీ 3 అవర్స్ అనేది మామూలు జనరల్గా రికమెండ్ చేసేది. బట్ ఒకసారి అందరికీ వీలు కాకపోవచ్చు, కానీ తింటానే పడుకోకుండా ఉండేది బెస్ట్. అంటే మామూలుగా నైట్ టైం డిన్నర్ కాన్సెప్ట్లో స్లీప్కి 3 అవర్స్ ముందు తినటం అనేది బెస్ట్ సిస్టమ్. అదే దట్ ఈజ్ ఓన్లీ మెథడ్. కరెక్ట్. ఎందుకు అది చెప్తున్నానంటే, మనం తిన్న తర్వాత ఫుడ్ మన స్టమక్లో 3 to 4 అవర్స్ ఉంటుందన్నమాట. అది డైజెస్ట్ అయ్యి మళ్ళీ పేగుల్లోకి వెళ్ళేంత వరకు వెయిట్ చేయడం వల్ల స్టమక్ ఎంప్టీగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. ఎందుకంటే మనము పడుకోకముందే డైజెషన్ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి 3 అవర్స్ ఇవ్వడం వల్ల ఫుడ్ బాగా ప్రాసెస్ అయ్యి మనకు ఆ పోషక పదార్థాలు బాగా అందుతాయి. మనకు ఈ ఊబకాయం వచ్చే ఛాన్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఫ్రూట్స్ పాత్రలు ఎలా చూడతారు? ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అన్నట్టు ఫ్రూట్ జ్యూస్ కంటే ఫ్రూట్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను వెజిటబుల్స్ అంటే ఫ్రూట్స్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ డయట్ అంటాం. ఆ ప్లాంట్ బేస్డ్ డయట్లో వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ కాకుండా ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మనము అరటిపండు చాలా మంచిది. దాంట్లో ప్రీబయాటిక్ ఫైబర్స్ అని ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది గట్ హెల్త్కి ఇంపార్టెంట్. ఆరెంజెస్ వైటమిన్ సి ఉంటుంది, రోగనిరోధక శక్తి ఉంటుంది ఆరెంజెస్లో, అది చాలా మంచిది. యాపిల్ కూడా మంచిది, ఫైబర్ ఉంటుంది దాంట్లో. ఇట్లా ప్రతి ఫ్రూట్లో ఇప్పుడు బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇట్లాంటివి దాంట్లో ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ ఏది తింటాం అనేది ఏం లేదు. కొన్ని దానిలో కొంచెం షుగర్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనము మామిడి పండు మనకు చాలా ఫేమస్ మన తెలుగు వాళ్ళకు. మామిడి పళ్ళ వల్ల ప్రాబ్లం ఏమంటే దాంట్లో పీచు పదార్థాలు ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి, కానీ ఎక్కువ తినడం వల్ల షుగర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది కొంచెం చూసుకోవాలి. అది కూడా మామిడి పండు జ్యూస్ చేసుకునే బదులు మామిడి పండు తినేది బెటరు. కానీ మామిడి పండు ఎక్కువ తింటే ఇప్పుడు ఒక సీజన్ వచ్చింది మళ్ళీ ఉండదు, ఒక 4 నెలలే ఉంటుంది అని మనము చాలామంది, నేను చిన్నప్పుడు చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఎక్కువ తింటామన్నమాట. దానివల్ల షుగరు బాగా స్పైక్ అవ్వడం వల్ల చాలా ఇది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట హెల్త్కు. అట్లా చూసుకోవాలి. ఫ్రూటే కదా అని ఎక్కువ తింటే అది కూడా ప్రాబ్లమే.